శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరం మార్చి నెలలో మేషరాశి జాతకులకు, అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మార్చి నెలలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, మేషరాశి వారికి ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, తద్వారా ఉద్భవించేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనము కాన్సన్ట్రేట్ చేద్దాం. సూర్యుడు 14వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు కుంభరాశిలో, రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారం ఉంది. అయితే మేషరాశి వారికి సూర్యుడు 14వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. తదనంతరం ద్వాదశ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ద్వాదశ రాశి సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, కేతువు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా మేషరాశి వారికి గ్రహస్థితి తదనుగుణంగా ఆ స్థానాలలో సంచరిస్తున్నారు. ఇక ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ మార్చి మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా మనం చూసినట్టయితే అనుకూలంగా ఉంది, బాగా కలిసి వస్తుంది. ఆదాయము ముఖ్యంగా నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. హెచ్చు తగ్గులు లేకుండా మీరు ఎస్టిమేషన్కి తగినట్టుగా మీకు డబ్బులు అందుతాయి. ఇక రావాల్సినటువంటి డబ్బులు కూడాను మీకు చేతికి అందుతాయి. పూర్వము ఎవరికైనా కూడా మీరు రుణంగా ఇచ్చి ఉన్నట్టయితే అది ఈ మాసంలో మీకు అందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా సంతృప్తిగా ఉంటారు. అయితే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. దాన్ని మీరు నియంత్రించుకోవడానికి కూడాను బాగా అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. ఇక ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ రూపకంగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఆఫీసులో పై అధికారులతో మీరు చాలా స్నేహంగా ఉంటారు. మొదటి 2 వారాలు తోటి ఉద్యోగస్తులతో కూడాను మీరు అనుకూలంగా ఉంటారు. మీ పనితనానికి ఆఫీసులో ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మీ పనిని, మీ ఎఫిషియన్సీని అందరూ కూడాను గుర్తిస్తారు. ఇక ఇంటి వాతావరణము మీకు చాలా కలిసి వస్తుంది, బలాన్ని చేకూరుతుంది. మీకు ఒక ఇంటి వాతావరణము సుఖమయంగా, ఆనందంగా ఉండడం మూలకంగా మీరు బయట ప్రపంచంలో కూడాను సంతృప్తిగా పనులు చేయగలుగుతారు, సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా బయట పనులపై చాలా మనస్సు నిలిపి శ్రద్ధతో చేస్తుంటారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు కూడాను శుభకార్యాలకు, ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. ఇక
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడాను హాజరవుతారు. ముఖ్యంగా దైవికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. విందులు వినోదాలలో కూడాను పాల్గొంటారు. ఈ మాసంలో విద్యార్థులకు ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసం. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యపై మంచి అవగాహనతో ఉంటారు. నలుగురిని అనుభవజ్ఞులను కలిసి విద్యా విషయమై ఉన్నత విద్య కొరకై మీరు ప్రయత్నాలు వారితో చర్చించడము చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం ఈ నెలలో కనబడుతుంది. ఇక విద్యార్థులు ఉన్నత విద్యకై విదేశాలకు కూడాను వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొంత కష్టించి చదివినట్టయితే విద్యార్థులకు మంచి సంస్థలలో ప్రవేశం లభించేటువంటి అవకాశం కూడాను ఉంది. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఈ మాసంలో మీకు ముఖ్యంగా ఆదాయం ప్రారంభమవుతుంది. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా మేషరాశి వారికి మార్చి నెల అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సూర్య భగవానుడు 3-4 వారాలలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్త తీసుకోండి. పని భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. పనిలో మీరు నిమగ్నమయ్యి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆరోగ్యంపై, ఆహార నియమాలపై, వ్యాయామంపై మనస్సు నిలపండి. అది చాలా మీకు కావలసినటువంటి అంశం. ఇకపోతే రాహు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఏ సమయానికి ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి అనేటువంటి విషయాన్ని మీరు మనసులో నిలుపుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మార్చి మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే సూర్యుడు, బుధుడు, రాహువు కొంత ప్రతికూలంగా ఉన్నారు ఈ మాసంలో. కాబట్టి ఈ గ్రహాల విషయమై మీరు పరిహారం చేసుకున్నట్టయితే కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత మానసిక ఇబ్బంది, అనవసరమైనటువంటి విషయాల గురించి పదే పదే చర్చించడం మూలకంగా కొంత ఆందోళనకు, భయానికి అప్పుడప్పుడు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు ప్రీత్యర్థమై రాహు మూలమంత్రాన్ని మీరు పఠించండి. ప్రతినిత్యం కూడాను అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని పఠిస్తూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీరు ప్రతినిత్యం కూడాను అమ్మవారి యొక్క దీవెనలు తీసుకున్నట్టయితే ఆ అమ్మవారు అన్ని రకాలుగా మీకు మానసికంగా మనస్సును ఒక స్థిరమైనటువంటి విధానంలోకి తీసుకువెళ్తుంది. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మంచి పనులు జరుగుతాయి. అదేవిధంగా సూర్య భగవానుని కూడాను ఆరాధించండి. ఆదిత్య హృదయం వినండి, సూర్యాష్టకం చదవండి, సూర్య నమస్కారాలు చేయండి. స్నానం చేసిన తర్వాత ఎండలోకి వచ్చి 12 మార్లు మీరు సూర్య నమస్కారం చేసినట్టయితే, నమస్కార ప్రియో భాను అన్నారు కాబట్టి సూర్యుడు కేవలం నమస్కారం మూలకంగా మీకు అనుగ్రహిస్తాడు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది మరవకుండా ప్రతినిత్యం కూడాను సూర్యుడికి నమస్కారం చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ మార్చి మాసం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.